వచ్చిన కరువు మొదటి కరువు కాక మరి ఒక కరువు వచ్చింది. ఆ కరువు వస్తే అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళమని యెహోవా చెప్పాడు. యెహోవా దేవుడు ప్రత్యక్షమై, ఇస్సాకు నువ్వు ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళు, అబీమెలెకు మహారాజు దగ్గరికి వెళ్ళు, అక్కడ నివసించి గెరారు ప్రాంతంలో ఉండమని చెప్పినప్పుడు ఇస్సాకు బయలుదేరి ఆ గెరారు ప్రాంతానికి వచ్చాడు. వచ్చి మరి ఆయన ఏమంటున్నాడంటే, నీ సంతానాన్ని, నీ దేశాన్ని, నీ తండ్రి అయిన అబ్రహాముతో ప్రమాణం చేసిన విధంగా నేను ఆశీర్వదిస్తాను, కరువు తీరే వరకు కూడా ఈ గెరారు ప్రాంతంలోనే ఉండమని చెప్పాడు. చెప్పినప్పుడు ఇక ఆ ఇస్సాకు సంతానము మరి భూలోకంలో జనుల కంటే ఆశీర్వాదం పొందునని చెప్పి ఆ మాట విని ఆజ్ఞ కట్టల ప్రకారము గెరారు ప్రాంతానికి ఇస్సాకు వచ్చాడు. మరి ఇస్సాకు సంతానం లేదు. ఫస్ట్ ఎన్ని సంవత్సరాల వయసులో ఇస్సాకు సంతానం వచ్చింది? పుట్టారు 60 సంవత్సరాల వయసులో. 60 సంవత్సరాల వయసులో ఏశావు, యాకోబు కవల పిల్లలు జన్మించారు. మరి జన్మించిన తర్వాత కరువు వచ్చింది. ఆ ప్రాంతానికి, గెరారు ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు మరి ఆ ఫిలిష్తీయులతో అన్నాడు. అతను ఏమన్నాడంటే, మరి నా భార్య చక్కనిది రెబ్కా, ఏమ నిమిత్తం నన్ను చంపేస్తారేమో అని చెప్పి నా చెల్లెలు అని చెప్పి ఆ యొక్క గెరారు ప్రాంతంలో ఫిలిష్తీయులకి అబీమెలెకు మహారాజు ప్రాంతంలో ఆ యొక్క రెబ్కమ్మను చెల్లిగా చెప్పాడు. చెల్లిగా చెప్పినప్పుడు ప్రియులారా, మరి ఒకరోజు ఆ రెబ్కమ్మ తల్లితోటి కలిసి ఉండడం, మరి సరసమాడటం చూశాడు అబీమెలెకు మహారాజు. చూసి, ఏమయ్యా నువ్వు ఎంత పని చేశావు, మరి ఆ అమ్మాయి నీ భార్య అయితే చెల్లని చెప్పావేంటి, నువ్వు మాకు మహాపాతకం తెచ్చిపెట్టేవాడివే, ఒకవేళ మా దాసులు అంటూ కానీ ఎవరన్నా వచ్చి నీ భార్యతో క్షమించినట్టయితే మాకు ఎంత పాపం వచ్చి పడేది, ఎంత పాపం మేము ఒరిగట్టేవాళ్ళము అని చెప్పి ఇస్సాకు తన్నప్పుడు ఇస్సాకు అంటున్నాడు, మరి ఆ మాటకయ్యా నా భార్య నిమిత్తం నేను మరణించకుండా ఉండడం కోసము మరి నేను ఈ అబద్ధం చెప్పాను అని చెప్పి అన్నాడు. అంటే ఇక అబీమెలెకు అన్నాడు, ఈ మనుషుడి జోలికైనను, ఇతని భార్య జోలికైనను, ఇతని దాసుల జోలికైనను, దాసుల జోలికైనను ఎవరు వెళ్ళొద్దని చెప్పి ఆజ్ఞ జారీ చేశారు. స్తోత్రం, హల్లెలూయా. ఆజ్ఞ జారీ చేసినప్పుడు అండి ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనములు వేసి ఆ సంవత్సరమున 100 ఫలములు పొందిన. స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ యొక్క వర్షాకాలంలో కూడా మరి ఎవరైతే విత్తనాలు వేస్తున్నారో, ఇస్సాకు ఎలాగైతే విత్తనాలు వేసి 100 ఫలం పొందారో అటువంటి 100 ఫలము పొందుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇస్సాకు అబీమెలెకు ప్రాంతంలో, గెరారు ప్రాంతంలో విత్తనాలు విత్తినప్పుడు మరి 100 ఫలం వచ్చింది. ఆ 100 ఫలం పొందుకొని అతడు గొప్పవాడయ్యను. ఆ మనుషుడు గొప్పవాడు, యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక గొప్పవాడయ్యాడు. యేసయ్య ఆశీర్వదించాడు. మరి ఆశీర్వదించిన తర్వాత గొప్పవాడయ్యాడు. అభివృద్ధి క్రమంగా మరి అభివృద్ధి పొందుతూ వస్తూ ఉన్నాడు. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అమ్మా భాగ్యమ్మ గారు, ఫిలిష్తీయులు గెరారు ప్రాంతంలో ఉన్నప్పుడు ఇస్సాకుపై ఎందుకు అసూయపడ్డారు చెప్పండి? ఎందుకు అసూయపడ్డారు? వాళ్ళందరికంటే గొర్రెలు, మేకలు, దాసులు, ఆస్తి, అంతస్తు ఆ ఫిలిష్తీయుల ప్రాంతంలో కంటే ఎక్కువగా సంపాదించుకొని గొప్పవాడయ్యాడు కాబట్టి, యెహోవా ఆశీర్వదించాడు కాబట్టి అసూయపడ్డారు. చాలామంది అంటూ ఉంటారు, ఎరా నెయ్యేసి పెడుతున్నా, ఆయేసి పెడుతున్నా, పప్పేసి పెడుతున్నా, కూరేసి పెడుతున్నా, మాంసం పెడుతున్నా, ఎప్పుడు తిన్నా ఈ అని అంటారా, వాళ్ళు చూడు కనీసం నీళ్ళు పోసుకొని ఉప్పేసుకొని తాగుతున్నారు, దుడ్డుల్లాగా ఉంటున్నారా అని చెప్పి వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో అంటూ ఉంటే దేవుడు బలం ఇస్తే నువ్వేం చేస్తావు? దేవుడు ఆశీర్వదిస్తే నువ్వేం చేస్తావు? మనకి యేసయ్య అంతా ఉంటే అన్నీ మనకు ఉన్నట్టే కదా. నీవు లేని లోకాన నేనుండలేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా, నా ప్రాణం, నా ధ్యానం
నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక, నీ ప్రేమ నాపై చల్లని తోడు, మరణానికైనా విడుదలేదు, నీ ప్రేమ నాపై చల్లని తోడు, మరణానికైనా విడుదలేదు, మనలేదు నేను చూడగా యేసయ్య ఎక్కడుంటే అక్కడ మనం ఉండాలి. యేసయ్య మనతో ఉండాలి. అప్పుడు వెండి బంగారం ధనం ధాన్యం దాసులు దాసురాండ్రు గొడ్లు గొర్రెలు మేకలు మందలు మొత్తం నీతో నడిచేస్తూ ఉంటాయి. ఇస్సాకుకి గెరారు ప్రాంతంలో ఆ ఫిలిప్తీల ప్రాంతంలో ఆశీర్వాదాలు వస్తూ ఉంటే ఆ ఫిలిప్తీలు తట్టుకోలేకపోతున్నారు. రే ఈ గొర్రె ఎంత కాలం మేపినా కానీ ఒక్క పిల్లే పెడుతుందరా, దీని దుంప తెగ, వాడి గొర్రెలు అయితే 2, 3 పెడుతున్నారా, ఆ మేకలు అయితే 4, 5, 6 పెడుతున్నారా, ఈ మేకలు అయితే 2, 1 పెడుతున్నారా అని చెప్పి ఏడ్చి చేస్తున్నారంట. ఏడ్చి చేస్తున్నారు. ఎవరు ఆశీర్వదించారు? యెహోవా దేవుడు ఆశీర్వదిస్తే మనుషులు ఏం చేస్తారండి? నీకు పిల్లలకు సంతానం ఇచ్చి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఫలింపచేసి విస్తరింపజేసి సుదూర ప్రాంతాలని పిల్లల్ని హెచ్చించి ఆయన నడిపిస్తూ ఉంటే మనుషులు ఏం చేస్తారు? దేవుని కృప, అది దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదం. మరి అవన్నీ నీకు కావాలంటే నీవు ఏమి కలిగి ఉండాలి? యేసయ్యని కలిగి ఉండాలి. యేసయ్యని పొందుకొని ఉండాలి. యేసయ్యని అమ్మడిస్తూ ఉండాలి. అయ్యో ప్రార్థన అంటే నేను రాలేనయ్యో, యేసు లేకపోతే నీకు అవన్నీ ఉన్నాయి కదా, ఆ పశువులు, ఆ కోళ్ళు, ఆ మేకలు, ఆ కొట్టు వ్యాపారం, ఆ వ్యవసాయం, అవి మొత్తం యేసయ్య ఇవ్వబట్టే వచ్చారు నీకు. అని ఇవ్వకపోతే వస్తాయా? పొట్టు చేతితో వచ్చాడయ్యా మా ఊరు, చెంబు చేత పట్టుకొని భుజాన్ని వేసుకొని వచ్చి కూర్చున్నాడు. కూర్చొని చూస్తూ ఉంటే ఎవరో ఈయన మా ఊరు వచ్చిందిలే పాపం, మరి ఆ పేదోడేమో ఆ ఊర్లో ఇలేసారేమో, లేకపోతే పాపం ఆ ఊర్లో ఏదైనా అప్పులయ్యి లాస్ వచ్చిందని చెప్పి అందరూ జాలిపడి చూస్తుంటే ఆ చెట్టు కింద కూర్చొని అతను మరి దిక్కులు చూస్తూ ఉంటే అందరూ జాలి వచ్చింది. అతను చూశాడు 3 రాళ్ళు తెచ్చాడు, పొయ్యి పెట్టాడు, కట్టెలు తెచ్చాడు, అడేశాడు, రవ్వలు చేశాడు, చాటింపేశాడు. తవడి జొన్నలకి మాండు పేలాలన్నాడు. తవడి జొన్నలకంట మాండి పేలాలంట. ఎప్పుడైతే సాటింపు వేసిండో ఈ ఇంట్లో ఉన్న అమ్మలక్కలో ఒళ్ళు బొలిపోళ్ళు ఏమో సోళ్ళు జొన్నలు వాడికి ఏపీ పేలాలు చేసి పెడితే తింటారుగా వాడు తవడ పోసి పంపించారు. అప్పుడు పిచ్చి జొన్నలు ఇళ్ళ నిండా జొన్నలే మెట్లిరిగి పడుతున్నాయి, కింద కారిపోయినాయి, ఇళ్ళలు పడుతుంటే కారిపోయి కింద పడుతున్నాయి. అటువంటి రోజులు. ఆ తవడ జొన్నలు తెచ్చిపోతే ఒక సోళ్ళనే వాడు పోసుకుంటే ఒక సోళ్ళు వేపిండి వాడికి మండి పోసి పంపించిండు. 50 బస్తాలు జొన్నలైనవి. నేనైనా 50 బస్తాలు జొన్నలైనవి. ఎట్టొచ్చిండు? ఒట్టి చేతులతో. కట్టెలు వస్తా వాళ్ళ అమ్మాయిని ఎత్తున పెట్టిండు. ఎక్కడి ఆ కట్టెలు కాస్తాల గడ్డలు సగం గాలిని కట్టెలు తీసుకొచ్చి అడబెట్టిండు. 3 రాళ్ళు తెచ్చిండు, అడబెట్టిండు. 50 బస్తాలు పోగు చేసిండు. పోగు చేసి ఒక కొండ పగిలిపోయిన కొండ ఉందిగా ఆ శ్మశానంలో కొండ కూడా తెచ్చిండు పనికొచ్చిందని చెప్పి మంగళం పెట్టిండు. ఏపిండు. 50 బస్తాలు చేసిండు. అమ్మిండు. వెంటనే కొట్టు పెట్టిండు. ఇల్లు తీసుకుంటూ కొట్టు పెట్టిండు. మళ్ళీ సంపాదించి 10 ఎకరాల పొలం కొన్నాడు. 10 ఎకరాల పొలం కొన్నాడు మళ్ళీ. అంటే దేవుడు ఆశీర్దిస్తే తెలివి నీకుంటే ఎవరు నిన్నేం చేస్తారు?
ఆ తెలివే లేకపోతే నీకు అంతా కూడా శూన్యమే. ప్రభు ఆశీర్వదించాలి. అదే నేను అన్నమ్మా, మీరు ఎందుకు పొలాలు వెళ్తున్నారు? ప్రభు మీకు మంచి అవకాశం ఇచ్చాడు. గేదెల కోసం, మేకల కోసం, గొర్రెల కోసం, నీరు సమృద్ధి, మేత సమృద్ధి, కొనుక్కోండి, తెచ్చుకోండి, ఆశీర్వదించబడిన అని చెప్పంటే అప్పుడు కన్ను తెరిచారు. ఇప్పుడు మందలు అయిపోయాడు. మందల గేదెల మందలో, గొర్రెల మందలో, మేకల మందలో, పొట్టెళ్ళ మందలో ఆశీర్వదించబడి లక్షాధికారులు అవుతున్నారు. అంటే ప్రభు ఆశీర్వదిస్తున్నా కానీ నువ్వు తెలుసుకోవటల్లా. అమ్మ వాళ్ళు మన దేవుడు కాదు, ఆయన వీళ్ళేది పెద్ద ఆకాశం చేసిన దేవదూతల్లా ఫీల్ అవుతున్నారు. మన దేవుడు కదంట. ఎవరి దేవుడు ఆయన? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు. ఇశ్రాయేలు ఒకడు నిద్రపోడు. కాబట్టి అసలైన ప్రభు యేసు ప్రభు నీ కాడికి వచ్చి దేవుడే వచ్చి నీతో మాట్లాడుతుంటే ఎక్కువ తక్కువ, ఎక్కువ అంట తక్కువ అంట, తక్కువ దేవుడు అంట ఎక్కువ దేవుడు, ఎక్కువ కులం అంట తక్కువ కులం అంట, ఎక్కువ మతం అంట తక్కువ మతం అంట. ఇటువంటి దౌర్భాగ్యపు ఆలోచనలు పెట్టుకొని, దౌర్భాగ్యపు మాటలు పెట్టుకొని, దురాలోచనలు పెట్టుకొని యేసు ప్రభుకు దూరం అవుతావు అంటే ఆయన నీ కోసం కన్నీరు కాస్తున్నారు, కన్నీరుని కారుస్తున్నారు. మార్పులేని మానవా నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పులేని మానవా మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. యేసుని వైపు చూచి కన్నీరు కాచుచుండెను, యేసుని వైపు చూచి కన్నీరు కాచుచుండెను. ఈ బ్రతుకు మార్చుకోని యేసుకు అప్పగించుకున్నా, ఈ బ్రతుకు మార్చుకోని యేసుకు అప్పగించుకున్నా. మార్పులేని మానవా నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. చిక్కుకుని బ్రతుకుచున్నా, బ్రతుకు మార్చుకోని బ్రతుకుచున్నా. యేసుని నీవు నమ్ముకొని సజీవరాజ్యాన్ని పొందుకొనుమా, యేసుని నీవు నమ్ముకొని సజీవరాజ్యాన్ని పొందుకొనుమా, సజీవరాజ్యాన్ని పొందుకొనుమా. అబ్బా తండ్రి నీకే పాదయాత్రనా, అబ్బా తండ్రి నీకే పాదయాత్రనా, అబ్బా నీకే పాదయాత్రనా, అబ్బా తండ్రి నీకే పాదయాత్రనా. మార్పులేని మానవా నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఇస్సాకును ఆశీర్వదించాడు. గొడ్ల మందలు, గొర్రెల మందలు, మేకల మందలు, ఆస్తి, గొప్ప సమూహాలు, దాసులు అంటూ కలిగి ఉంటే ఫిలిష్తీయులు వచ్చి
ఇస్సాకును చూసి కుళ్ళుకుంటున్నారు, అసూయ పడుతున్నారు, ఈర్ష్య పడుతున్నారు, ద్వేషిస్తున్నారు. ఎందుకంటే ఒరే మనూరికి ఒట్టి చేతులతో వచ్చిండ్రా, గొర్రెల మందలు పెరిగిపోయినాయి, మేకల మందలు పెరిగిపోయినాయి, పంటలు పండుతున్నాయి, దాసులు పెరిగిపోయారు, బహు ఆస్తిపడైపోయాడు, దీవించబడ్డాడు అని చెప్పి మరి ఎంతోమంది వ్యసన పడతా ఉంటే, ఈ రోజుల్లో కూడా మరి చాలామంది వ్యసన పడతా ఉంటారు. వాళ్ళ పిల్లలు చూసి ఎట్లా ఉన్నారు, వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళకి బాగా ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకి బాగా పొలం ఉంది, వాళ్ళకి బాగా గొర్రెలు ఉన్నాయి, వాళ్ళకి బాగా మేకలు ఉన్నాయి, వాళ్ళకి బాగా గేదెలు ఉన్నాయి, వాళ్ళకి బాగా వెండి ఉంది, బంగారం, ధనం ఉంది, ధాన్యం ఉంది, మరి వస్తువులు ఉన్నాయని చెప్పి వ్యసన పడతా ఉంటారు. లోకంలో అంటారు, వాడి చేలో కందైతే నీకేందిరా రంది అంటారు. వాడి చేలో కందైతే నీకేందిరా రంది. దేవుడు వాడి కంది పంట వాడు పండిస్తున్నాడు, పురుగు రావట్లేదు, పూత మొత్తం కాయింది, చెట్లు మొత్తం కాసి ఒరిగిపోయినాయి, నీకేందా రంది. నీ కంది పంట ఏమైందంటే కింద ఏలు పురుగు వచ్చేసి ఆ మట్టలతో సహా ఏళ్ళుతో సహా మొత్తం సాలు వెళ్ళిపోయినాయి, ఎండిపోయినాయి. నీ బుద్ధిని బట్టి, నీ ఆలోచనలు బట్టి. కానీ పక్క ఉంటాడు చేనేమో చక్కగా పోతేసింది, కాయేసింది, ఇరగ్గాసి కూర్చుంది. కాబట్టి ప్రభు ఆస్వాదించాలి. కానీ మనుషులు ఏమన్నా అంటే ఏమైందండి మనకి? అది ఆశీర్వాదంగా మారుతుంది మనకు కూడా. పక్కవాడు మనం ద్వేషించినా కానీ, దూషించినా కానీ, కొట్లాడినా కానీ, పొట్లాడినా కానీ అది మనకు ఆశీర్వాదమే. మనం నోరు తెరవకుండా చూస్తూ ఉండాలంతే. ప్రభువా నీకే స్తుతి నాయన, నీకే స్తోత్రం తండ్రి అని చెప్పి ప్రభుకి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. ఇస్సాకు 100 ఫలం పొందాడు, 100 ఫలం పొందాడు. మరి మధ్యాహ్న కలిసి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా 100 ఫలం పొందడం కోసం సిద్ధంగా ఉన్నావా? ఆలోచించు. ఆ పిల్లవాడంట ఇంట్లో నుంచి రాత్రిపూట పోతాడంట రోజు. వాళ్ళ నాన్న చనిపోయిండు, వాళ్ళ అమ్మాయి కాస్త కొత్త వయసు మళ్ళింది, ఈ వయసుకు వచ్చినోడు. రే నాయనా, కుటుంబాన్ని నువ్వే పోషించాలి, నువ్వు తెస్తే నేను ఆ ఎసట్టు అన్నం బియ్యం పోసి వండుతా, లేకపోతే వండండి రా అని చెప్పి అన్నదంట. రాత్రులు పోయి పని చేసి వచ్చేస్తాను, డబ్బులు ఇస్తుంటే వాళ్ళ అమ్మ వండి పెడుతుంది. ఓ రోజు వాళ్ళ అమ్మకి ప్రార్థన పోద్దాం, మంచి ప్రార్థనా పర్రాలు. అనుమానం వచ్చింది, ఏంటి అందరూ పగలపూట పని చేస్తాను, అక్కడ రాత్రిపూట పని చేస్తలేదు అని చెప్పి వాడు ఫ్రెండ్ వాళ్ళతో కలిసిపోతారంట. వాళ్ళ ఫ్రెండ్ని పిలిచారే, నాయన జకబ్, ఏంటి నాయన మార్కు రాత్రిపూట పని చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు అయ్యా అంటే, దొంగతనం చేస్తున్నాం అమ్మా అని చెప్పినాడు. దొంగతనం చేస్తున్నాం. ఆ దొంగతనం చేసి తీసుకొచ్చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ వండి పెడతా ఉంటే వాళ్ళ అమ్మ అంట కాళ్ళ మీద పడి ఏడ్చిందంట. నాయనా అన్నం లేకపోతే చనిపోదాం, సత్యంలో ఉందాం మనకు ఆ పాపపు కూడా వద్దురా, మారురా అని చెప్పి ఏడిస్తే పొద్దున్నే లేచి ఒక పాత సైకిల్ వాళ్ళ నాన్న ఉంటే తీసుకొని దానికి ఆ పక్క ఒక సంచి, ఈ పక్క సిమెంట్ సంచి కట్టుకొని పాతెనం కొంటాం అని చెప్పి బయలుదేరిందంట. ఎవరో దొంగ బయలుదేరి ఆ పాతెనం కొనే వ్యాపారం బాగా వచ్చిందంట, బాగా సంపాదిస్తా ఉంటే వాళ్ళ అమ్మకి నచ్చింది ఆ వ్యాపారం. ఆ వ్యాపారం ద్వారా మళ్ళీ ఏం చేశాడు, ఫ్యాక్టరీలు మొదలుపెట్టాడు. ఏంటి ఆ ఫ్యాక్టరీలు అంటే ఐరన్ ఫ్యాక్టరీ అంట. అది అయిపోతే కార్ల ఫ్యాక్టరీ పెట్టిందంట. ఆ దేశంలోనే ధనవంతుడైందంట. అప్పుడు వాళ్ళ అమ్మన్నదంట, నాయనా ఇవన్నీ నీకు ఎలా వచ్చినాయిరా? యూఆర్ వన్స్ అపాన్ ఎ టైమ్ యూఆర్ థీఫ్, ఒకనొకప్పుడు నువ్వు దొంగవు కదా అంటే ఆడన్నాడంట, అమ్మా నీ ప్రార్థన, నా ప్రార్థన యేసయ్య ఆలకించి మనల్ని ఆశీర్వదించారమ్మా. కాబట్టి మనల్ని ప్రభు ఆశీర్వదిస్తే ఈ ప్రజలు ఏం చేస్తారమ్మా? స్తోత్రం, హల్లెలూయా. రిలయన్స్ అంబానీ బాంబేలో భార్యను తీసుకొని ఆ పక్క పల్లెటూరు నుంచి వెళ్ళి పెద్ద దోళ్ళనంట నీటి కోసం తీసుకొచ్చి ఆడేశారంట. ఇళ్ళల్లో ఉంటే అద్దె కట్టలేక ఆ పక్క ఒక చీర కట్టి ఈ పక్క చీర కట్టి ఆ దోళ్ళలో ఉంటున్నారంట భార్యాభర్తలు ఇద్దరు. ఆ దోళ్ళలోనే ఉంటున్నారంట. దోళ్ళలో ఉండి చిన్నగా అతను వ్యాపారం చేయడం మొదలుపెట్టిండు. ఐరన్ వ్యాపారం, కరెంటు వ్యాపారం చిన్నగా దేవుడు ఆశీర్వదించండి. వాళ్ళ ప్రపంచ కుబేరులో వాళ్ళ సంతానం ఆశీర్వదించబడి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఒకసారి పైకి రాల,
ఎవరు ఒకసారే పైకి రాల, కష్టపడే పైకి వచ్చారు, క్రమంగా పైకి వచ్చారు. అదే అన్నాడు బైబిల్ వాక్యం రాయబడి, క్రమముగా 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 రాయబడి. చూసారా, క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకు అంట క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చారు. అతడు మిక్కిలి గొప్పవాడగుచు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. ఎలా అభివృద్ధి పొందాలమ్మా? క్రమముగా. ఫస్ట్ అయ్యా డబ్బా కొట్టయ్యా, ఫస్ట్ అయ్యా ఒక బొచ్చలు వేసుకొని జీడీలు అమ్ముకున్నానయ్యా, ఫస్ట్ అయ్యా హాస్పిటల్ కాడికి పోయి రోజుకు 100 గుడ్లు తెచ్చుకొని ఉడకబెడితే గుడ్డ 5 రూపాయలు కొనుక్కొచ్చుకున్నా, 10 రూపాయలు చేసి అమ్మానయ్యా. ఎంత వచ్చినాయి నీకు? 105 రూపాయలు ఎంత పిచ్చమ్మా? 500 లాభం వచ్చింది. 500 లాభం వచ్చింది. ఏం చేసింది? 100 గుడ్డులు తెచ్చి ఉడకబెట్టి పొద్దున్న రవ్వులు కాడికి పోయి హాస్పిటల్లో పోయి పేషెంట్లకి గుడ్డు 10 రూపాయలు చేసి అమ్మింది ఒలిసి. తెలివి ఉండాలమ్మా. వ్యాపారం చేయాలంటే ఏముండాలి? తెలివి ఉండాలి. బ్రతకాలంటే ఆలోచన రావాలి, జ్ఞానం ఉండాలి. ఇస్సాకు ఆ దేశమందు విత్తనములు విత్తి 100 ప్రతిఫలం పొంది క్రమముగా యెహోవా ఆశీర్వదిస్తూ ఉంటే గొప్పవాడాయన. స్తోత్రము, హల్లెలూయా. జ్యోతోలమ్మ అన్నది, ఏం పాస్టర్ గారు రెల్లుపాకు వేసినవి ఏంది, ఈ చిన్న గోళ్ళు ఏంది, ఈ రెల్లుపాకు ఏంది, పైన ఇలలు కొట్టినాయి, కంతకన పడుతున్నాయి, మరి నీళ్ళు కారుతున్నాయిగా అని అన్నది. అమ్మ, ప్రభు అన్న నాతోటి క్రమముగా అన్నాడమ్మా, ఒకసారి మేడల మీద కట్టమని చెప్పలేదు. స్తోత్రం, హల్లెలూయా. క్రమముగా కొద్దిగా ఒక్కసారి అభివృద్ధి చెందితే ఏది నిలబడదు. ప్రభు ఆశీర్వదిస్తే క్రమముగా అభివృద్ధి చెందాలి. కాబట్టి ఇస్సాకు కూడా క్రమముగా అభివృద్ధి పొందాడు. కాబట్టి అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. చూసారా, నిన్ను కూడా చూసి ఈ లోకంలో చాలామంది అసూయపడుతున్నారు. ఒకప్పుడు పంట పండేది కాదు, ఎప్పుడు అప్పులే, అన్నానికి కూడా అల్లాడేవాళ్ళు, కూర ఉండేవాళ్ళు కాదు, కారాలు పచ్చళ్ళు వేసుకొని తిన్నారు. ఇప్పుడు చూసినవా వాళ్ళకి డబ్బులు ఇస్తున్నా కానీ ఆమె అప్పు చేయట్లేదు అని చెప్పి అంటారా? ప్రభువునందును కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టి ప్రార్థన చేస్తే నిశ్చయముగా నీ సంతానాన్ని దేవుడు విస్తరింపజేసి అభివృద్ధి చేస్తారు. ఇస్సాకు కూడా ఆ దినములలో చూసారా, మరి తన తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేశారు. ఈ అబ్రహాం గారు బావిలు తవ్వారు. అప్పుడు ఫిలిష్తీయుల దగ్గర ఉన్నప్పుడు కరువు వచ్చినప్పుడు జల్లగల్ల బావులు వచ్చినాయి. కానీ అసూయపడి వాళ్ళు ఏం చేస్తారు? ఆ బావులు మొత్తం పూడ్చేశారు. నీ ప్రార్థనా జీవితం కూడా ఒకప్పుడైతే కలకల్లాడుతూ జలలుగా ఊరుతూ ప్రవహించింది. ఇప్పుడైతే సాతాను మన్ను పోసి పూడ్చింది. ప్రార్థన పోదాం అంటే ఏం ప్రార్థన, ఏం పత్తి కట్టలాగా కూర్చో అంటుంది. లోన కూర్చొని పోనేదు. నా బేరము, నా కొట్టు, నా పిల్లగాళ్ళు, నా గొడ్లు, నా మేకలు, నా యొక్క గొర్రెలు అని చెప్పి వెనక్కి చూపిస్తుంది కానీ ముందుకు చూపించట్లా. నువ్వు ముందుకు వెళ్తా ఉంటే అయ్యో నీ అమ్మడి పెట్టి రావాలమ్మా. నువ్వు ముందుకెళ్ళి ఫస్ట్ ప్రభు దగ్గరికి వెళ్ళు. ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలు దేవుడా, యెహోవా నన్ను ఆశీర్వదించే ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేగాని లోకం వైపు చూసి వద్దా కూర్చొని ఎవడు రాడా బేరానికి? చర్చికి రా, మందిరంలో కూర్చో. ఒక్కసారే పొద్దా కూర్చొని బేరం గంటలు అమ్మేస్తాం. గంటలో వచ్చి కొనుక్కొని పోతారు. అప్పుడు లాభం వచ్చింది. కూర్చొని నడులు పెక్కొచ్చి కళ్ళు కాసి కాలు కాసి నిద్ర మానుకొని ఎందుకు ఆ శ్రమ? దేవుడు నీకు అప్పగిస్తాను తెచ్చుకొస్తానని చెప్పి అంటే నువ్వెందుకమ్మా అంత శ్రమ పడతావు? నీ పశువులు ఆశీర్వదిస్తాను, నీ మేకలు ఆశీర్వదిస్తాను, నీ గొర్రెలు ఆశీర్వదిస్తాను, నీ వ్యాపారం ఆశీర్వదిస్తాను, నీ పంట ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఆశీర్వదిస్తానని చెప్పి ఆయన అంటే నువ్వేమో వామ్మ మా అబ్బాయికి మందే చాలా
నా మోకాలు నొప్పులు, నా కాళ్ళ నొప్పులు, నా కీళ్ళ నొప్పులు, నా నడువు నొప్పులు, ఈ రకమైన సమస్యలు చూసుకొని ప్రభు దగ్గర రాలేకపోతున్నావు. ప్రభువు మీద నీ భారం వేయటలా నువ్వు. ప్రభు మీద భారాన్ని వేయట్లా. మన ఆదివారం కాదు, శుక్రవారం ఒక సహోదరి ఇంటికి వెళ్ళాం మేము, విజయవాడ. పొద్దున్నే వర్షం పడుతూనే ఉంది, వెళ్ళిపోయాం. ఆ సహోదరి మానసికమైన బాధతో బాగా బాధపడతాం. అక్క ఏమైందన్న? నిద్ర పెడతానా బ్రదర్, నిద్ర ఉండదండి, అన్నం తినలేకపోతున్నా, ఆకలి ఉండదు, ఒక రకమైన పిచ్చిలాగా ఉంటుంది. అయ్యో నాకు పిచ్చి ఎక్కిన బజార్లో పెట్టి పోతానా ఏంటని చెప్పి నాకు అనుకునే ఒకప్పుడు మంచి ప్రార్థన పర్రాలు, టీం లీడర్. అలాంటి అమ్మాయి, అలాంటి తల్లి మానసిక వ్యధలకు గురైపోయి ఏమైపోతుంది? కుంగిపోతుంది, కుషించిపోతుంది. ప్రభువు దూరం అయితే అటువంటి స్థితి వస్తే జాగ్రత్త. ప్రభువు దూరతే ఈ లోకపు ఆశల వైపు పోతే, ధనం వైపు పోతే, వెండి వైపు పోతే, బంగారం వైపు పోతే, స్త్రీ వైపు పోతే, స్త్రీ వ్యామోహంలో ఉంటే నీ కుటుంబం కుషించిపోతుంది. పిల్లలు శేషుగా ఉండరు, ఆశీర్వాదం రాదు, అభివృద్ధి రాదు, నెమ్మది రాదు, సమాధానం రాదు, కోపం రాదు. ప్రభు తట్టు తిరగాలి. అమ్మా నీకోసం ప్రార్థన చేస్తాను, నేను నమ్ము, విశ్వసించు అని చెప్పి ఎప్పుడైతే అన్నానో కన్నీరు గారుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. ప్రేయర్ చేసిన తర్వాత పడిపోతుంటే అమ్మగారు పట్టుకుంది, స్నానం చెప్పి ప్రార్థన చేయించి మళ్ళా 10 daysలో నువ్వు కోలుకుంటావు, సాక్ష్యం చెబుతావు, నమ్ముతావు అని. స్తోత్రం, హల్లెలూయా. ఓకే అన్నాను. ప్రతి కార్యములోనూ దేవుడు మీకు తోడై ఉంటాడు. ఒక అమ్మాయికి 35 సంవత్సరాల వయసులో పెళ్ళి అయింది. ఫస్ట్ ఒక పిల్లడు పుట్టాడు, చనిపోయాడు. వాళ్ళ బావగారికి పెళ్ళి అయింది, కానీ ఈ అమ్మాయికి ముందు పెళ్ళింది వాళ్ళ బావగారికి. అంటే నాకు పిల్లగాళ్ళు పట్టకుండా మా బావగారికి పుడితే నాకు ఈ పిల్లగాళ్ళు పట్టలేమని చెప్పి నన్ను ఆడిపోస్తారేమని చెప్పి ఆ పిల్ల ఒకటే ఏడుపు, చెలి ఈ పిల్లలు పెడతారా, మీ తోటికోళ్ళ కంటే నీకు ముందు పెడతారా, నమ్మకం గురించి విశ్వాసపడి. అంటే ఇప్పుడు 7 నెలలు వాడికి స్తోత్రం, హల్లెలూయా, బాబు పుట్టాడు. వరపుత్రుడు సమయలు ఎంత చక్కగా ఉన్నాడో చూపిస్తా, అందులో ఫోన్లో ఉంది. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయి. ప్రభు నీ ప్రతి అవసరాన్ని అక్కరని తీర్చే దేవుడు, విడిచిపెట్టేవాడు కాదు, అన్యాయస్తుడు కాదు. కాబట్టి మరి అబీమెలెకు నువ్వు మాకంటే బహుబలంగా ఆడేవాడు కనుక మా యొద్ద నుంచి వెళ్ళిపోమని చెప్పి ఇస్సాకుతో చెప్పాడు. ఏమండి ఇస్సాకు గారు, నువ్వు మా మట్టి పిసుకొని, మా మట్టితో కుండలు చేసుకొని, మా మట్టితో అన్నం వండుకొని, పంట పండించుకొని బాగా అభివృద్ధి చెందుతున్నావు, కానీ మాకు అర్థమైందిలే, కానీ నువ్వు మకా నుంచి పో, నువ్వు మకా నుంచి పో అన్నాడు. ప్రభు ఆశీర్వదిస్తే ఆ ఒట్టి చేతికి వచ్చి కాంటాన్ ఏం చేశాడు? 50 బస్తాలు జొన్నలు సంపాదించాడు. ఎక్కడికి పోయినా కానీ దేవుడు నీతో ఉండి నీకు ఆశీర్వాదం వస్తుంది. నిలబడితే మాత్రం దేవుడు వదిలిపెడతారా? ఇస్సాకు ఏం చేశాడంటే అక్కడి నుంచి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకున్నాడండి. గెరారు లోయలో, ఆ ఊరు బయట గెరారు లోయ ఒకటి ఉంటే దిక్కుమాల లోయ అది. ఆ లోయలో గుడారం వేసుకుంటున్నాడు. ఆడ నీటి ఓటలు ఉన్నాయి, అక్కడ ఉంటున్నాడు. ఉంటే అక్కడ తన తండ్రి అబ్రహాం దినంలో త్రవిన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవించగా, ఎలాగ అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిప్తీయులు వాడిని పూడ్చివేశారు. పూడ్చివేస్తే అప్పుడు ఆ బావిల్ని మళ్ళీ ఇస్సాకులు మరి ఆ గెరారు ప్రాంతంలో తవ్వడం మొదలుపెట్టాడు. మొదలుపెడితే ఆ బావులలో నుంచి నీటి ఓటలు వస్తూ ఉన్నాయి. నీటి ఓటలు వస్తూ ఉంటే వాళ్ళు తట్టుకోలేక వచ్చి ఇది మా బావి, మీ బావి కాదు అని చెప్పి జగడమాడారు. ఎసేక్ అంటే జగడం. మళ్ళీ ఇంకో బావి తవ్వారు. మళ్ళీ ఆ బావి కోసం కూడా కలహపడ్డారు, గొడవ చేశారు. మళ్ళీ ఆ బావి వదిలిపెట్టారు, వదిలిపెట్టినప్పుడు చూడండి, ఇక 3వసారి ఇంకో బావి తవ్వితే ఇక రాల ఎడమ వచ్చేసింది. ప్రియులారా, మరి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా. అది ఆయన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు మీతోటి మరి హెచ్చరిస్తూ ఉన్నాడు.
చూడండి, మరి వారు ఆ దినాల్లో తవ్విన నీళ్లు బావులు తిరిగి తవ్వగా ఎలాగ అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిప్తీయులు వాటిని పూడ్చివేసిరి. అసలు తన తండ్రి వాటిని పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటిని పేర్లు పెట్టెను. మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికింది. స్తోత్రం, హల్లెలూయా. జలలు గల నీళ్ళ బావి దొరికింది. జలలు గల నీళ్ళ బావి దొరికింది. దొరికితే అప్పుడు గెరారు కాపర్లు, ఇస్సాకు కాపర్లు దగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎస్సేకు అని పేరు పెట్టాడు. ఎస్సేక్ అని పేరు పెట్టాడు, అంటే జగడము. చూడండి, ఎప్పుడైతే వాళ్ళు వచ్చి ఈ బావి మాది, ఈ నీళ్లు మావి అని చెప్పి వాళ్ళు పోట్లాడారో, తగాదా అల్లా తీసుకోండి, మీరే తీసుకోండి ఈ బావిని, ఎస్సేక్ అంటే జగడంలో తీసుకోండి అని చెప్పాడు. ఇంకో బావి తవ్వారు. దానికోసం కూడా జగడమాడారు. దాని పేరు శిత్తన, విరోధం. ఇందాక జగడం, ఇప్పుడేమో విరోధం. మళ్ళీ ఇంకో బావి తవ్వారు, వదిలిపెట్టారు. దాన్ని కూడా 2 బావులు వదిలిపెట్టేశారు. ఇంకో బావి తవ్వారు. అప్పుడు ఎవరు రాలేక ఇసుక పెట్టి దానికి ఎడం వచ్చింది. ఎడం అంటే చూడండి, అక్కడ రహేబోతు. కాబట్టి ప్రభు యొక్క దాసులు ఇస్సాకు కాపరులు గెరారు ప్రాంతంలో బావి తవ్వినప్పుడు ఆ బావి కోసం వాళ్ళు ఎడబాటు వచ్చింది. మరి ఆ బావి పేరే ఎడము, ఆ బావి పేరే రహేబోతు. స్తోత్రం, హల్లెలూయా. అంటే మీ జీవితాల్లో కూడా మరి ఎస్సేక్ ఉందా, విరోధం ఉందా? ఎస్సేక్ అంటే కలహము, జగడమారటము. శిత్ర అంటే విరోధము, రహేబోతు అంటే ఎడము. మనకి ఎస్సేకు వద్దు, జగడం వద్దు, శిత్ర వద్దు, విరోధం వద్దు, రహేబోతు కావాలి, ఎడబాటు కావాలి. కాబట్టి ఆ నీళ్ళ గల బావులు, జలలు గల ఓటలు ఇస్సాకు నాకు ఇచ్చినాడు. జలలు గల ఓటలు ఇస్సాకు నాకు ఇచ్చినాడు. రాజా నీలోనే ఉన్నవి నీలో ఆశయాలు నీలో ఆచర్యాలు శత్రువులు దోచెనా ఎస్సేకు జగడం,
అబ్బో మనలందరూ ఎస్సేకులే. జగడం వచ్చిందంటే వదిలిపెట్టరిక, చెంగులు దోపి రా 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 అని చెప్పి గొడవ ఆడుతూనే ఉంటారు. కానీ ఇస్సాకు మాట్లాడలేదు. ఫస్ట్ బావి కోసం తెగబడ్డారు, ఎస్సేకు జగడం వచ్చింది ఇచ్చేశాడు. రెండో బావి కోసం తెగబడ్డారు, సిత్న విరోధం వచ్చింది. మనకైతే విరోధం వస్తే రా మీ కోడి రానే, మీ కోడి వస్తే వెంటనే చంపేసి మేము కూర వండుకుంటాం. ఈ కాకి రానే, వాళ్ళ కాకి అంటది, కాకి వాళ్ళదే. కాకి వాళ్ళ ఇంటి మీద వాళ్ళు ఇంటి మీదకి వచ్చి వాళ్ళింది, తప్పు అంట దాన్ని రాయేసి చంపుతారని. మీ కోడి రాని, మీ కాకి రాని, మీ కుక్క రాని. కుక్క ఏం చేసింది? దేవుడు మన మా కుక్కని కొట్టిండు, మూతంతా తలాను వాసి కూర్చొని బయటికి పోట్లా కీ కీ అంట దేవుడు కొట్టిండు మరి. కాబట్టి ఎస్సేకు జగడం, సిత్న విరోధం, ఈ రెండు పాయలు లాగేసుకున్నారు. తీసేసుకోరా బాబు, నాకు అవసరం లేదు, తీసేసుకో తీసేసుకో అని ఇచ్చేసాడు. మళ్ళీ ఇంకో బావి తవ్వారండి, ఇంకో బావి తవ్వారు. రహేబోత్ అంటే ఎడము. తగాదికి మనం ఏమి ఉండాలండి? ఎడంగా ఉండాలి. మనమా? ఎస్సేకు మనమే, సిత్న మనమే, జగడం మనమే, విరోధం మనమే. తీసేసుకొని రహేబోతుగా ఎడబాటుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థితిలో నువ్వు జీవించాలి. దాన్ని పోయే కంప మొత్తం నాదే అని చెప్పి ఆలకించి మేదేసుకుంటే ఆరోగ్యం పాడైపోదు, చచ్చిపోతాం. వదిలేసేయాలి, వదిలేసేయాలి. కాబట్టి ఆనాడు ఇస్సాకు యొక్క కాపర్లు జల్లగల్ల బావులు తవ్వితే 2 బావులు లాక్కున్నారు. మొదటి బావి పేరేమో ఎస్సేకు, రెండవ బావి పేరు సిత్న, మూడవ బావి పేరు రహేబోతు. లాక్కోవాల. యేసుప్రభు ఏమన్నాడు? నీ సహోదరుడు ఒక కోసడు దూరం నడవమంటే 2 కోసులు నడవమని చెప్పింది. 2 కోసులు నడవమని చెప్పింది. నీ సహోదరుడు ఎడం చెంప మీద కొడితే కుడి చెంప కూడా కొట్టిన ఆయన కొట్టుకోమని చెప్పింది. తిరిగి కొట్టమని చెప్పలా. అటువంటి ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించాలి. అన్నాడు ఇస్సాకు కూడా యెహోవా యొక్క ఆజ్ఞ ప్రకారము ఎస్సేకు జగడం వద్దన్నాడు, సిత్న విరోధం వద్దన్నాడు, రహేబోతు ఎడం కావాలన్నాడు, ఎడం కావాలని కోరుకున్నాడు. మరి అప్పుడు ఆ యొక్క యెహోవా దేవుడు అబ్రహామును బట్టి మరి ఇస్సాకును ఆశీర్వదిస్తామంటే అక్కడ అసలు బలిపీఠం కట్టి ఆయన నామమున గుడార వేసి ప్రార్థన చేశాడు. నువ్వు కూడా గుడార వేసాం, ప్రార్థన చేస్తున్నాం, రమ్మంటే రావు, నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని వాక్యానికి లోబడి మరి ఆ యొక్క ఎస్సేకులాగా ఉన్న మాకు, జగడమాడ మాకు, ఆ చిత్రాలాగా ఉన్న మాకు, విరోధంగా ఉన్న మాకు, రహేబోతులాగా ఎడంగా ఉండు, తగాదలకి గొడవలకి ఎడంగా ఉండు, నీ జీవితాన్ని కాపాడు, ప్రేమ కలిగి జీవించు. ఇస్సాకు గొడవ వల్ల, తగాదాల, డియాల, భుజంగా ఆయన కర్ర పట్టుకోవాలా, కత్తి పట్టుకోవాలా. ఎడమైపోయాడు అంతే. తగాదికి దూరంగా పారిపోయాడు. తగాదికి దూరంగా ఆనాడు ఏసేవండి. ఆ పోతేపరి భార్య మోహించి పట్టుకోపోతా ఉంటే ఎడంగా పారిపోయాడు. పాపానికి ఎడంగా పారిపోయాడు. మనం కూడా పాపానికి ఎడంగా పారిపోయాడు. ఆయమే రమ్మని నేను అంతా ప్రేరేపించి గీటినా కానీ ఎడంగా పారిపో. రహేబోతు ఎడము, రహేబోతు, నేను రహేబోతునమ్మా, ఎడాన్ని అని చెప్పాలి. కాబట్టి ఇక ఈ అబీమెలెకు రాజుకి అనుమానం వచ్చింది. అయ్యో మేము బావులు లాక్కున్నాము, వీళ్ళు ఏమైనా మా మీద పగబడతారేమో, 2 బావులు మామూలు తీసుకున్నారని చెప్పి దేవుడు వాళ్ళు ఆశ్రయించాలని చెప్పి ఆ అబీమెలెకు మహారాజు వచ్చి ఆయన స్నేహితులు అహూజతు, శనధిపతి పీకోలు గెరారు ప్రాంతానికి వచ్చి ఇస్సాకుతోటి సమాధాన పడుతున్నారు. అయ్యా ఇస్సాకు గారు, మీకు మాకు గొడవద్దు, ప్రేమగా ఉందాం, స్నేహంగా ఉందాం, ప్రమాణం చేసుకుందాం అని చెప్పి బతిలాడుతుంటే ఇస్సాకు వాళ్ళకి ఇందిచ్చా, రాత్రి వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇచ్చి పంపిస్తామంటే వాళ్ళు ప్రమాణం చేసుకున్నారు. ఆ ప్రమాణం పేరే షేబ. మళ్ళీ బావి దిగారు. అప్పుడు షేబా బావి ఒకటి వచ్చింది, రహేబోతు బావి ఒకటి వచ్చింది. వాళ్ళకేమో ఎస్సేకు బావి, సిత్నా బావి పోయింది. నీ శత్రువులు వదిలిపెట్టి కావాలంటే
శత్రువుకి వదిలిపెట్టు. జగడమాడ మాకు, విరోధంగా ఉన్న మాకు, కలహపడబాకు, కలహపడబాకు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ, షేబ అంటే ప్రమాణం. ప్రమాణపూర్వకంగా నువ్వు నీ జీవితాన్ని పొందుపరుచుకో, ఏర్పాటు చేసుకో. ఇస్సాకు మాదిరికరంగా యెహోవా ఆజ్ఞకు లోబడి, తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడి జీవించాడు కాబట్టి 100 ప్రతిఫలం పొందాడు. విత్తనాలు విత్తాడు, పంటను పొందాడు. బావులు తవ్వాడు, నీళ్ళు వచ్చినాయి, జల్లగల బావులు వచ్చినాయి. నీవు కూడా నీ జీవితంలో లోతైన బావులు ఉన్నాయి నీకు కూడా, కానీ నువ్వు తవ్వట్లా, ప్రార్థన చేయట్లేదు, ప్రభుని బతికులాడుకోవడం లేదు. ప్రభు నేను పాపిని అని పశ్చాత్తాపట్ల అడగట్లేదు, గోజాట్లేదు. ఇప్పుడే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నేను పాపినయ్యా, ఆ ఎస్సేకు వద్దయ్యా, ఆ జగడ వద్దయ్యా. ప్రభు నేను పాపిని, ఆ చిత్రం వద్దయ్యా, విరోధం వద్దయ్యా. ప్రభా నాకు ఆ రహేబోతు కావాలి ప్రభా, ఎడబాటు కావాలి ప్రభా, ఎడబాటు కావాలి ప్రభా, ఆ షేబ కావాలయ్యా, ఆ ప్రమాణం కావాలయ్యా అని తీర్మానం చేసుకో. ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్దిస్తాడు, ఇస్సాకు కుటుంబంలాగా అభివృద్ధి చేస్తాడు, విస్తరింపజేస్తాడు, ఫలింపజేస్తాడు. నమ్ముడు దేవంత అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది కూడా లేదు. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని హత్తుకొని జీవించు, హత్తుకొని జీవించు. ప్రభు నేను పాపిని అని ఇప్పుడే తీర్మానం చేసుకుని అడుగు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా యేసయ్యా, స్తోత్రం తండ్రి. నాయన ఎస్సేకు జగడం మాకు వద్దయ్యా, ఆ శత్రు విరోధం మాకు వద్దు నాయన. అయా నాయన రహేబోతు మాకు కావాలి ప్రభు.